बोल साले, बड़कन कहाँ है? स्विच 20 वॉट्स। अब बोल, थॉमस वड़कन कहाँ है? बोल। बोल बोल कुत्ते। वड़कन किधर है? वड़कन सोमंत्री का तपोवन में। PM is totally disturbed. ఏం చేయాలి సోమేంద్రజీ? పబ్లిక్ గా పార్టీ ఆఫీసు ముందు ఆడదాన్నలా అవమానించకూడదు. పూర్వం కురుక్షేత్ర సంగ్రామానికి మూల కారణం ద్రౌపది వస్త్రాపహరణమే అన్న సత్యం నువ్వు మరువకూడదు. ఎన్నికలు వచ్చే టైంకి మహిళలు రెచ్చిపోవడం వల్ల ఓట్ల బ్యాంకుల్లో పార్టీకి ప్రతికూల పవనాలు వేస్తాయేమోనని నాకు భయంగా ఉంది. పరిహారం ఉంది. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో ఉన్న ఆడవాళ్లని నడి రోడ్లు అవమానించండి, వాళ్ల మీద అత్యాచారాలు జరిపించండి. ఆ అరాచకాల్లో ఇది మర్చిపోతారు.
ఆనాడు నీకిచ్చిన మాట నేను దాటను. ఒక్క బుల్లెట్తో నిన్ను చంపనురా. ఆడవాళ్ల బట్టలు ఓడదీయడానికి వెనుకాడిని నీ వేషం నేను తొలగిస్తాను. अरे बेटी, इस तपोवन का विशाल घर में नीच शब्दों का उच्चारण मत करो. దొంగ నా కొడక, తెలుగులో మాట్లాడరా. నన్ను క్షమించు. నీ తపోవనంలోని పాతాళ గుహలో నువ్వు చేస్తున్న అక్రమాలన్నిటికీ నీ చేతే చరమగీతం పాడిస్తాను. జై శక్తి, జై శివ. ప్రధానమంత్రి గారికి యోగాసనాలు నేర్పి నువ్వు ఈ ఇండియాకి గాడ్మెన్ అయ్యావు. ఇది నీకు ఇప్పటి వరకు తెలియని ఒక ఆసనం, భారోధ్వనాసనం. చేతి మీద బరువు పెరిగిన కొద్దీ మనసు విప్పి మాట్లాడాలి. కుమారా, కూర్చుని చేసేదో పడుకుని చేసేదో ఏదో ఒక ఆసనం నేర్పుతాను. ముందు నవనాడును కృంగిపోయే ఈ ఆసనం నుంచి నన్ను విముక్తుడిని చెయ్యి. సిద్ధు, అంతరిక్షం నుంచి యాపిల్ ని సృష్టించే నువ్వు రాయిని పువ్వును చేసి నీ సోమేంద్రజాలం చూపించు, మేం కూడా చూస్తాం. అయ్యో, అదంతా మూఢనమ్మకాలతో ఉన్న ప్రజలందరూ మెచ్చుకోవడానికి చేసే మ్యాజిక్ నాయనా. లేదంటే నేను ఈ రాయిని పువ్వుని చేసి ఇక్కడి నుంచి తప్పించుకునేవాడిగా. ఓహో, అంటే అవన్నీ అద్భుత శక్తులు కావా? ఓహో, కావు. స్వాముల వారిది ఏ ఊరో? ఢిల్లీ. అది ఉంటున్న ఊరు, నువ్వు పుట్టిన ఊరు. అయ్యో, పెద్దాపురం. పాత పేరు? సుందరయ్య. ఈ సుందరయ్య ఎలా సోమేంద్రజీ అయ్యాడు? బిడ్డ, అదే నేను హిమాలయ ప్రాంతాల్లో ముక్తి పొందడం కోసం తపస్సు ధ్యానము చేస్తున్నప్పుడు సాక్షాత్ కైలాసనాథుడే అక్కడికొచ్చి పెట్టిన నామధేయమే సోమేంద్ర జీ. అమ్మా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో చలామణి కాని ఫ్రాన్స్ దేశపు ఎండబ్ల్యూ కాస్మో ఫ్లైట్స్ కుంభకోణంలో మీకెన్ని కోట్ల కమిషన్ వచ్చింది? అయ్యో పార్వతి, 500. ఏమైందా డబ్బు? ఫండ్గా పార్టీకి సహా ఇచ్చాను. మిగతా సగం తపోవనానికి. ఈ బ్రహ్మచారికి వసుధైక కుటుంబం. అన్ని రాష్ట్రాలలోనూ ఆలయాలు, ధర్మసత్రాలు, మెడికల్ కాలేజీలు కట్టించడానికి డబ్బు కావద్దు? సోమేంద్ర మెడికల్ కాలేజీలో క్యాపిటేషన్ ఫీ తీసుకునేది మీకోసమేగా? అయ్యో కాదు, సోమేంద్ర మెడికల్ మిషన్ ని ఈ దేశమంతటా విస్తరింప చెయ్యాలనే బుజ్జిగా. తపోవనంలోని పాతాళ గుహలో నాకు దొరికింది ఈ కపాలం. ఇదెవరిది? నువ్వు చెప్పక తప్పదు. వదల్. అయ్యో, జయశక్తి, జై శివ. మా పుణ్యక్షేత్రాన్ని కళంకపరచడానికి ఏవో దుష్ట శక్తులు చేసిన పనే అయింటుంది. నిజం చెప్పనట్లయితే ఈ కింద ఉన్న ఇనప చువ్వ నీ ఆసనంలోకి ఎక్కించి చిత్రవత చేస్తాను. మాకు అండగా ఉన్న వాళ్ళందరి మీద ఎంక్వైరీ కమిషన్ నియమించాలని పాలకపక్ష ఎంపీ సుభాష్ పటేల్ పార్లమెంట్లో సత్యాగ్రహం చేశాడు. ఒకసారి తపోవనానికి పిలిపించి అతనికి నచ్చ చెప్పాను. విననని మొండికేస్తే మేమేం చేస్తాం? అయ్యో, నేను జేకే కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ మొండివాడికి మోక్షం ప్రసాదించాలని. వెల్ డన్ జేకే సాబ్. మహాయోగుల్ని ఎదిరిస్తే నీ అరాచకాల్ని బట్టబయలు చేయడానికి దాచుంచిన సోమేంద్రజీ బ్రహ్మాస్త్రం, సవాలా కుంభకోణాల ఢిల్లీ డైరీ. ఇందులో ఉన్న ఒక్క పేజీతో ప్రతిపక్షాల నోళ్లు మోయించావు. మిగతా 99 పేజీల్లో నీ చరిత్ర, నీ పార్టీ చరిత్ర రాసుంది. గొర్రెల్లాంటి ఈ దేశ ప్రజలకి నేను ఈ పుస్తకం చూపించను. మన భావి తరాల ప్రజలకి ఒక పెదబాల శిక్ష ఈ ఢిల్లీ డైరీ. ఇది నీ తపోవనంలోని అండర్ గ్రౌండ్ లో దొరికిన కంప్యూటర్ ఫ్లాపీస్. వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? తాజ్ మహల్ ని ధ్వంసం చేయడానికి ఒక ప్లాన్ రెడీ చేసి ఉంచుకున్నావు. దీని వెనుకున్న స్వార్థం ఏమిటి? ఎన్నికలు జరిగే టైంలో మతతత్వ పార్టీల ఓట్లు సంపాదిస్తేనే జేకే గారి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అదే నా దివ్య దృష్టికి గోచరించింది. అగ్నిలో చూసింది
తాజ్ మహలేరా? మసీదులు ఆలయాలు అయిపోయి ఇక తాజ్మహల్ దొరికిందా? అది మసీదో ఆలయమో కాదుగా సిద్ధు, ఒక జాతి సంస్కృతికి స్మారక చిహ్నం కదా. ఆ స్మారక చిహ్నాన్ని నేల కూల్చినట్టయితే మత కలహాలు చెలరేగుతాయి. అప్పుడు రెండు మతాలకి రక్షకుడిగా జేకే అవతరిస్తాడు. ఫలితం సునాయాసంగా మాకు విజయం. కుంకుమ రుద్రాక్షలు ధరించి ఆధ్యాత్మికత చేత వ్యభిచారం చేయించి నీ రక్తపు చుక్క ఈ భూమి మీద పడకూడదురా. చట్టాన్ని నీ చేతిలో తీసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళని శిక్షించడానికి చట్టాలున్నాయి. Shut up! చట్టం చెయ్యని నేరానికి నన్ను జైల్లో వేసినప్పుడు ఏమైంది మీ చట్టం? జస్టిస్ శర్మని చంపినప్పుడు ఏమైపోయింది మీ చట్టం? పట్ట పగలు 10 మందిలో నీ బట్టలు చింపినప్పుడు నువ్వు పాటించే నీ చట్టం ఏమైపోయింది? హంతకులకు దోపిడీ దొంగలకు వెన్నెముకలా ఉంది నువ్వనే నీ చట్టం. డోంట్ టీచ్ మీ వాట్ ఐ షుడ్ డూ. సిద్ధార్థ, నేను చెప్పేది విను. చెప్పేది విను. చెయ్యి నేరానికి శిక్ష అనుభవించే స్థితి ఇంకెప్పుడు మీకు రాదు. డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. మై లైఫ్? స్వార్థ రాజకీయ దుర్గంధం అలుముకున్న ఈ దేశంలో స్వప్నాలు లక్ష్యాలు చెల్లాచెదురైన ఎంతో మంది యువకులున్నారు. నా దేశం ఇలా తగలబడిపోతుంటే నేను నా గురించి ఆలోచించుకోనా? అవినీతిని ప్రోత్సహించే నాయకత్వం, గూండాల వెన్నుకాచే రాక్షస రాజ్యం నశించిపోవాలి. సారీ ఆఫీసర్, ఐ హావ్ నో అదర్ ఆప్షన్. Operation Blackbird, this is ATC clearance takeoff. Target Meher Kila. Repeat, Meher Kila. Negative, K. That's further taking in the corner. This is H-18, reporting from 80 degrees north, 44 degrees north, northwest. Nautical mile from the base. We have sighted the target. Confirm we have spotted Meher Kila. ఖద్దరు వేసుకున్న రాజకీయ గూండా. ఇది నీ వంటి రాజకీయ క్రిమినల్స్ ని శిక్షించడానికి, భావి తరాలకి గుణపాఠంగా ఉండడానికి తయారు చేసిన అంతిమ చెరసాల, ది అల్టిమేట్ ప్రిజన్. ఇక్కడ అధోలోక మాఫియాని, పొలిటీషియన్స్ ని శాసించే అక్రమ మార్గాలు లేవు. ఇక్కడి నుంచి మీకు ఇక విముక్తే లేదు. జై శక్తి, జై శివ. ఆ పేర్లు మార్చు శివమంత్రిజీ. ఏడుకొండలవాడా? పీటర్ 1 జల్దీ పహంచో. పీటర్ 2 జల్దీ పహంచో. పోలీస్ బచావ్, బచావ్.
జై శక్తి, జై శివ. Come on, move back! Look down! Look down! Arms down! हथियार फेंक दो! Pull your forces back! Battalion, पीछे हट जाओ! Battalion, पीछे हट जाओ! మిమ్మల్ని శిక్షించినట్లయితే చనిపోయాక మీ అస్థికలను మీ భజన పరులు గంగా నదిలో కలుపుతారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహాత్ముల స్మృతి వనాలకు, శాంతి వనాలకు దగ్గరలో మీకు స్మారక చిహ్నాలు ఏర్పరుస్తారు. దేవాలయాల్లో మనస్ఫూర్తిగా సమూహ ప్రార్థనలు చేస్తారు. మీరు అక్రమ రాజకీయాలకు చిహ్నమైన ఈ పార్టీ పతాకం రేపు సూర్యోదయాన్ని చూడ. అయ్యో కుటుంబ రక్షణ కోసం ఒక వ్యక్తిని త్యాగం చేయొచ్చు. కుల రక్షణ కోసం కుటుంబాన్ని, గ్రామ రక్షణ కోసం కులాన్ని త్యాగం చేయొచ్చు. నా దేశ రక్షణ కోసం ఈ దేశ ద్రోహులందరినీ అగ్నికి ఆహుతి చేస్తాను. ఇది దేశద్రోహుల నేరాలకు సాక్ష్యం మాత్రమే కాదు, ఈ దేశ సమకాలీన రాజకీయ వ్యవస్థకు అద్దం వంటిది. మన నాయకులందరూ నేర్చుకోవలసిన కొత్త పాఠం, ఏ న్యూ టెస్టమెంట్ ఫర్ ఆల్ పొలిటీషియన్స్ ఆఫ్ మై కంట్రీ. వంచకులకు ఓటు వేసి నాయకుల్ని చేసే ప్రతి భారతీయుడు ఈ వీడియో క్యాసెట్ చూడాలి, నిజం తెలుసుకోవాలి. ఈ దేశ ప్రజల్లో చైతన్యం రావాలి. జై హింద్.